ప్రియమైన క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి. మనందరికీ తెలిసిన అభినయ్ దర్శన్ గారిని మత ఉన్మాదులు, లేకపోతే తీవ్రవాదులు, లేకపోతే రాక్షస సమాజమో, లేకపోతే ఎవరో తెలియదు కానీ అతని కత్తులతో దాడి చేసి అతని కారును ధ్వంసం చేసి కాళ్ళు కత్తులు నరికి ముఖం మీద కత్తులతో కోసి గాయపరచలా వదిలిపెట్టేశారో. భారంతో ప్రార్థన చేద్దాం. క్రైస్తవులారా దీని గురించి పోరాడదాం. క్రైస్తవ రాజకీయ నాయకులారా దీని గురించి చర్య తీసుకోండి. మేము దీని గురించి అభ్యర్థిస్తున్నాం, వేదనతో అడుగుతూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుందో చెప్తాను వినండి. చాలా విషాదకరమైన బాధాకరమైన సంఘటన. క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రవీణ్ గారిని చంపినట్లుగా, ప్రవీణ్ గారిని ఇబ్బంది పెట్టినట్లుగా, క్రైస్తవుల మీద చర్చిల మీద ఇబ్బంది పెట్టినట్టుగా ఇప్పుడు కూడా బుక్కుసూటిగా నేను మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా క్రైస్తవులారా దీని గురించి భారంతో ప్రార్థన చేయాలి, పోరాడాలి కూడా. మౌనంగా ఉన్నంత వరకు మత ఉన్మాదులు ఇలానే పేట్రేగుతూ ఉంటారు. ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత క్రైస్తవమంతా ఉద్యమంలోకి వెళ్ళిపోయింది. చాలా ఐక్యత వచ్చేసింది. వేదనకరమైన పరిస్థితులు, ఎవరు చంపారు ఇప్పటిదాకా తెలియని పరిస్థితులు, చంపారా లేదా అనే డైలమాలు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే ఆయనను చంపారనే భావన కూడా కలుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల తరపున పోరాడే నాయకులు చాలామంది ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో చాలామంది క్రైస్తవుల తరపున పోరాడే వ్యక్తులు, వాళ్ళ మీద నిందలు అపనిందలు వేసుకుంటూ వెళ్ళేవారు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా అభినయ్ గారు మనందరికీ తెలుసు, చాలామందికి అభినయ్ దర్శన్, ఆ సహోదరుడు, ఆ బ్రదర్ దేవుని కొరకు ఎంత రోషం అంటే చాలా రోషం కలిగిన వ్యక్తి. అయితే ఆ రోషం కలిగిన ఆ వ్యక్తిని పాడేరు ప్రాంతంలో, అల్లూరు సీతారామ జిల్లాలో అరకు ఆ ప్రాంతంలో తను ఒక ప్రజలకు ఒక భరోసా కల్పించాలని, క్రైస్తవులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీని స్టార్ట్ చేశాడు. భరోసా పార్టీ అని స్టార్ట్ చేసినప్పుడు చాలా రకాలుగా తను తిరుగుతూ అనేక మందిని ఒక తాటి మీద తీసుకొచ్చి న్యాయం చేకూర్చాలని అనుకుంటూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాలవి, వాళ్ళకప్పుడు తిండి ఉండేది కాదు, బట్టలు ఉండేవి కాదు. వారిని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తే మిషనరీలు వచ్చి ఎంతో సేవ చేశారు వాళ్ళకి. దాని కారణం వాళ్ళ దేవుని నమ్మారు. అయితే వారిని దేవుని ఎదుకు రాకుండా చేయాలని మత ఉన్మాదులైన వారు చాలామంది ప్రయత్నం చేస్తూ వచ్చారు. వాళ్ళని హింసించడం, బాధ పెట్టడం. ఆ తరుణంలో మిషనరీ ఎంతో చేస్తూ వచ్చారు. ఇప్పుడు అదే రీతిగా అల్లూరు ప్రాంతంలో అభినయ్ దర్శన్ గారు పార్టీ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఆ ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ ఉన్నాడు. ఆ సమయమున మొన్ననో ఒక 2 రోజుల క్రితమో ఒక వీడియోకు రిలీజ్ చేశాడు. నేను ఇప్పుడు జరిగిన సంఘటన చూసినప్పుడు దర్శన్ గారు దేవుని కొరకు ఎంతో రోషం కలిగిన వ్యక్తి. నేను చూస్తూ వచ్చాను, తనను నేను గమనిస్తూ వచ్చాను. నిజంగా ఆ గట్స్ అందరికీ ఉండవు. దేవుని కొరకు ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో సాగిపోయే వ్యక్తి. ఒకానొక దినాన బస్టాండ్లో స్వార్థపరిచినప్పుడు తెలంగాణలో ఎవరో వచ్చి ఒక వ్యక్తి అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో అక్కడికే వెళ్ళి అతను అడ్డుకున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడనే వాళ్ళ టీం తరపున స్వార్ చెప్పాడు. ఏ మతంని, ఏ దేవతలను, ఏ దేవుళ్ళు అనబడిన వారిని, దేవతలు అనబడిన వారిని ఎవరిని కూడా మాట అనకుండా అతను స్వార్థపడించాడు. అది నాన్న అతని పక్షమున పోరాడే క్రైస్తవులు లేరు, సపోర్టింగ్ చేసేవారు లేరు. ఎవరన్నా ముందుకు వస్తే వారికి సపోర్ట్ చేయడం మనకు చేత కాదు, విమర్శిస్తూ కూర్చుంటాం. చాలా బాధాకరమైన సంఘటన, చాలా వేదన. అయితే గమనించండి, అసలు ఏం జరిగిందో, అతను ఎందుకు అటాక్ చేశారో, ఎవరు అటాక్ చేశారో, ఎలా అటాక్ చేశారో కూడా ఈ విషయాలు నేను పంచుకుంటాను. పాడేరు ఆ ప్రాంతంలో తను ఈ పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అల్లూరు జిల్లాలో కారు కొంచెం రిపేర్ వచ్చిందని తను పాడేరు, చింతపల్లి ఆ ప్రాంతానికి వెళ్ళి కొంత బాగు చేయించడానికి ఇద్దరు కూర్చున్నారు. కారు నడిపే అబ్బాయి, అలాగే అభినయ్ దర్శన్ గారు, అలాగే ఇంకా కొంతమంది వెనక కూర్చున్నట్లున్నారు. ఇతను వెళ్తా ఉన్నాడు.
వెళుతూ ఉండగా ఆల్రెడీ తనకు మెసేజ్ వచ్చింది, మిమ్మల్ని చంపేస్తామరా, నువ్వు యేసు గురించి బలి చెబుతున్నావురా అని మాట్లాడే బ్యాచ్ తయారై అతని కాల్స్ కూడా చేశారు. ఇతను అన్నాడు, నన్ను చంపేస్తారంట అండి, ప్రార్థన చేయండి, నాకు ప్రొటెక్షన్ కావాలని అడుగుతూ వచ్చాడు. కానీ ఎవరు పట్టించుకుంటే కదా, పట్టించుకోవాలి. కారు బయలుదేరింది, ఒక టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్ వచ్చినప్పుడు ఆ టర్నింగ్ దగ్గర తిప్పుతూ ఉండగా కోడి గుడ్లతో ముసుగులు వేసుకొని, కత్తులు పట్టుకొని, కర్రలు పట్టుకొని నిలబడి గుడ్లతో కొట్టారు. గుడ్లతో కొట్టగానే ఏదో జరుగుతుంది అని అతనికి అర్థమైపోయింది. ఏదో జరుగుతుంది, బైక్ మీద వచ్చారు, నిలబడ్డారు, ఎంత తాపించారో, ఎంత ఇచ్చారో డబ్బులు తెలియదో, తాగి ఉంటారు, త్రాగుబోగుతులే కదా ఇలాంటి పనులు చేసేది, మత ఉన్మాదులే కదా ఇలాంటి పనులు చేసేది. ఎవడు చేస్తారు ఇంకటాటి అన్నీ? ఏదో చేశారు, గుడ్లతో కొట్టారు. టర్న్ తిప్పగానే లోపల ఇంకొంతమంది ఉన్నారంట గుబురులో. ఆ గుబురులోంచి రావడం, బయటికి లాగడం, లోపల ఉన్న వారిని కొట్టడం, ఇతన్ని కత్తులతో నరకడం. ఇక్కడ చూశారు కదా, కాలు నరికారు, ముఖము గాయమైంది. సరైన దెబ్బల వల్ల కత్తులతో కడుపులో కసకస పొడిచేద్దామని ప్లాన్ వాళ్ళది, ఏదైనా లేకుండా చేయాలని ప్లాను. యేసు ప్రభు గురించి చెప్తున్నారు, అందరూ రక్షించబడుతున్నారు, ప్రజల జీవితాలు బాగుపరచబడుతున్నాయి, పార్టీ పెడుతున్నాడు, ఇంక ఏమైనా అవుతుందిరా అని చంపడానికి వచ్చిన ప్లాను. మత ఉన్మాదము, రాక్షసయుధము సమూహం పనిచేసింది. ఇదే నా చెప్పింది, మీ యొక్క మతము. నువ్వెవడివైనా ఇంకా బయటికి రాలా, నేను మాట్లాడను. బయటకు వచ్చిన తర్వాత ఎవడు చేశాడు, ఎలా చేశాడు, దాని తర్వాత నేను మాట్లాడతా. ఇదే నా మతము. మతం అంటే కత్తులు పట్టేదానా? మతం అంటే రాళ్ళు పట్టేదేనా? మతం అంటే బూతులు తిట్టేదేనా? మతం అంటే గుడ్లతో కొట్టేదేనా? మతం అంటే దాడులు చేయడమేనా? మతం అంటే ఇదేనా? నీ ధర్మం అంటే ఇదేనా? ఇదేనా నీ ధర్మం? ఇదేనా నీ మతం? నేర్పించింది ఇదేనా? అది కాదు. యేసు ప్రభు చూపించింది ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు క్రైస్తవుడు. ప్రేమతో ప్రజల్లో మనసుల హృదయాలు గెలుచుకున్నాడు. కానీ ఈ దినాల్లో మతాలను చెప్పుకొని మత ఉన్మాదంతో, కత్తులతో, రాళ్లతో భయంకరమైన పరిస్థితులుగా మారింది. సినిమాలు కూడా అలాంటివి వస్తున్నాయి ఇప్పుడు. కత్తులు బట్టి, రాళ్ళు బట్టి, తుపాకులు పట్టుకుంటే సినిమాకు జనాలు వెళ్తారు, చూస్తారు కూడా. ప్రేమైన సహోదరుడు, జ్ఞాపకం చేసుకోండి. ఏదో అభినయ్ దర్శన్ గారి గురించి భారత ప్రార్థన చేద్దాం, పోరాడుదాం. ఎవడు చేశాడో వాడికి శిక్ష పడేదాకా వదిలిపెట్టకూడదు, అంతే. శిక్ష పడేదాకా వదిలిపెట్టకూడదు. ఏం ఊరకున్నారా? ఊరకుందా? దయచేసి అర్థం చేసుకుందాం. మతం ఇదే నేర్పించేది, సౌమన్యంగా, ప్రేమగా చెప్పేది కాదు. నీలో గొప్పతనం ఉంటే నీ గొప్పతనాన్ని చెప్పు, నీలో మంచితనం ఉంటే నీ మంచితనాన్ని చెప్పు. నీ గ్రంథంలో కానీ, నీ ధర్మంలో కానీ, నీ మతంలో కానీ, నీ కులంలో ఏదో చెప్పుకో. నీలో సత్తా లేకపోతే, శక్తి లేకపోతే ఇలా దాడులు, మ్యాన్ హ్యాండింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు హాస్పిటల్ నడతాను, పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడే జరిగిన సంఘటన నాకు ఇప్పుడే జరుగుతా. నేను మీటింగ్ ముగించుకొని, ప్రార్థన ముగించుకొని అలా చూడగానే ఎమ్మటి ఒక ఫోటో వచ్చింది. ఎవరని తీసేసా, ఎవరోలే అని పక్కన పెట్టేశాను. చివరికి చూస్తే అభినయ్ దర్శన్ గారి ఫోటో పక్కన ఉంది. ఏంటి ఏమైందని చూస్తే, స్టేషన్ చూస్తే తను గుండె పగిలిపోయింది. అబ్బా, అజయ్ బాబు గారి విషయంలో కూడా ఇదే ప్లాన్ చేస్తున్నారు. తను చెప్పాడు. వాళ్ళ గురించే కాదు, అనేక మంది క్రైస్తవుల గురించి డబ్బులు ఇచ్చి కోట్ల రూపాయల సుపారీలు ఇస్తారు. వీళ్ళకి కోట్ల రూపాయల సుపారీలు ఇచ్చే వాళ్ళని చంపురా, ఆ చర్చి మీదికి పోరా, అలా చేయరంటూ ఉన్న కొన్ని ప్రాంతంలో అలాంటి మత ఉన్మాదంతో వాళ్ళని రాని కూడా అనేట్లే ఆ జనాంగాన్ని. అలాంటిది ఆంధ్రాలో జరగాలి ఇప్పుడు, అలాంటి తెలంగాణలో జరగాల. చట్టాలు రావాలా కొత్తగా. ప్రభుత్వాలు చర్య తీసుకోండి అయ్యా. ప్రవీణ్ గారు ఇప్పటిదాకా మాట్లాడితే ఏ ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు కాదు. అది అబద్ధమని కొట్టేసి తాగుడు అని చెప్పేసి దాన్ని కోసుకులు ఏం చేశారే. ఇప్పుడు ఈయన గురించి ఏం మాట్లాడతారు? మొన్నటి దినాన ఇంతవరకు ఆ దినాల్లో ఏదో ప్రాంతంలో రఘురామకృష్ణరాజు అనే ఒక ఆయన క్రైస్తవులు వ్యతిరేకంగా పనిచేస్తూ సేవకులను ఇబ్బంది పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి ఏదో సాధించాలని ట్రై చేశాడు.
భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఇదేనా నేర్పించేది? ఏం చేశారు క్రైస్తవులు? ఏం చేశారు? మీకు కొట్టారా, తన్నారా, తిట్టారా, బాధ పెట్టారా, బూతులు తిట్టారు? ఏమి చేయరు కదా. మంచిగా మారితే మారు. మీ వాళ్ళందరూ అమెరికా, ఇజ్రాయెల్ దేశము, రష్యా అనేక ప్రాంతాల్లో మతాన్ని ప్రోత్సహించి మత మార్పిడి చేసుకుంటూ వెళ్తున్నారు. మరి అప్పుడు మత మార్పిడి కాదా అది? చాలా బాధేస్తూ ఉంటుంది, చాలా బాధేస్తుంది. ప్రభా సహాయం చేయి. ఇదొక్కడే తప్ప మేము అడగలేదు. ఏదో భారంతో ప్రార్థన చేద్దాం. అభినయ్ దర్శన్ గారి గురించి భారంతో ప్రార్థన చేద్దాం. ఒక దైవజనుడు, ఆయన దేవుని సేవకుడు, ఆయన సువార్త పడించే వ్యక్తి, అనేక చోట్ల మీటింగ్లో పెట్టినాడు వ్యక్తి, అనేక చోట్ల దేవుని కొరకు పరిచయం చేసిన వ్యక్తి ఈరోజు పార్టీ పెట్టి దేవుని కొరకు, ప్రజల కొరకు ఏదో న్యాయం చేద్దామని, నిజమే మంచి చేద్దామని వస్తే మంచి చేసే వాళ్ళని చేయలేరు జనాలు సపోర్ట్ ఉండదు, కక్షలు పడతారు. భారంతో ప్రార్థన చేద్దాం. ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, అన్కాన్షియస్గా ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు. అభినయ్ దర్శన్ కత్తులతో దాడి చేశారు, నరికారు, కోసారు, రాళ్లతో కొట్టారు, ఇంకా స్పాట్లో చంపేయాలి. కానీ అప్పటికే ప్రజలందరూ వచ్చారు. ప్రజలందరూ అప్పటికి వచ్చేసారు. ఏడుస్తున్నారు ప్రజలందరూ వచ్చి, అన్నా అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు అని ఏడుస్తూ ఉన్నారు అందరూ. ఆడోళ్ళు, మగోళ్ళు. వదిలిపెడతారా? వదిలిపెట్టే ప్రసక్తి లేదమ్మా. మీరున్న ప్రాంతంలో క్రైస్తవులారా, లేగండి, 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 లేయండి. క్రైస్తవులకు ఇదే తీసుకురాబోతున్నారు జనాలు. ఇలా ఏం చేయలేని తమిళనాడు గవర్నమెంట్ ఒక పెద్ద చట్టం తీసుకొచ్చింది. ఎవడైనా మత ఉన్మాదానికి పాలు పడితే, ఏ మతానికైనా, వాడు క్రైస్తవుడైనా, వాడు హిందువైనా, వాడు ముస్లిం అయినా, సిక్ అయినా, వాడు జైన్ అయినా, యూద్ అయినా, ఎవడు పాలపడినా కూడా వాడికి ఎంబడి జైలు అనేది చట్టం తీసుకొచ్చేసారు. ఇది ఆంధ్రాలో ఎందుకు జరగట్లేదు? ఎందుకండి? సపోర్ట్ చేయండి. మీ వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటే ఏం జరుగుతుందండి? దయచేసి అర్థం చేసుకోండి అధికారులారా. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు అన్నీ మాట్లాడతారండి, పట్టించుకోండి మమ్మల్ని. ఎవరు లేరు మాకు. మేము పోరాడం, మేము కొట్లాడం. నిన్ను వారిని పొరుగువారిని ప్రేమించి, మీ మాట నాకు చాలా ఇష్టమన్నారు కదా. చంద్రబాబు గారు బైబిల్ చదువుతాడు, లోకేష్ గారు ఎంతో సహాయం చేస్తాడు. మీ మీద నమ్మకం ఉంది మాకు. ప్లీజ్ రాజకీయానికి తలొగ్గొద్దు, ప్రజలకు మేలు చేయడానికి సిద్ధపడండి. ఎవడైనా కానీ వాడు శిక్ష పడేదాకా వదిలిపెట్టద్దు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ దాసుని నాప చేసుకో, మరలా బయటికి రావాలయ్యా. దేవా కృప చూపించండి. కృప ఆ కుటుంబానికి ఆదరణ దయచి. ఎంతో వేదనలో ఉన్నాం, బాధలో ఉన్నాం. తాకమని వేడుకు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.